రాజకీయ నాయకులు మంచిగా చేస్తుంటే పంపించేసి. అంటే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే ఏం చెప్తారు? ఏడైంది వాడు అడగని తెచ్చిండు, ఒట్లు వేసుకొని కూడా ఇవ్వకొచ్చాడు. అదే అంటే కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అసలు పథకాలు ఏం రాలేదు కదా? ఎందుకు రాలేదు? అడగని అన్నం పెట్టిన వాళ్ళకి గట్ల ఉంటుంది. అంటే ఏ విధమైన పథకాలు? డబల్ ఇస్తాడు, అందుకు మోసపోయారు వేసారు ఓట్లకు, అంతే కదా. అవును. అంటే ఇప్పుడు ఇచ్చిన పథకాల్లో 6 గ్యారెంటీలు మాకు TV9 హనుమంత్ TV5 ఆయన ఉంటాడు చూడు. ఎవరు కాదు అంకుల్, ఇప్పుడు 6 గ్యారెంటీలో మీకు ఎన్ని గ్యారెంటీలు అందినాయి? ఒక్కటి దిక్కులేదు. అంటే అప్లై చేయండి వస్తే అన్నారు కదా. అప్లై చేసినా రాలేదు, అప్లై చేయకుండా రాలేదు. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 ఫ్రీ బస్ అంటే లేడీస్ కి ఏం ఉపయోగపడుతుంది? రోజు తిరగాలన్నా వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో టిఫిన్ల గురించి అని బస్ పాస్ పెట్టుకుని తిరగాలన్నా వాళ్ళు. అది కాకుండా 500 మొబైల్ పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు దాడులకే ఇంకా ఉల్టా చీరలు కొనేసి మంచిగా మేకప్ చేసి పంపించాలి, పైసలు ఉల్టా ఖర్చు కాదా? మరి అయ్యేదాన్ని అయితే ఇబ్బంది, మళ్ళీ మొగోలు పడేది వాళ్ళకి ఆడోళ్ళకి పోయేటప్పుడు అది కాదా? మరి మొగోలు ఏం తప్పు చేసి వాళ్ళకెందుకు ఇయ్యారు? అంటే ఇద్దరికి ఇస్తే మరి ఓట్లు పడేయాలి, ఓట్లు పడేవి. లేడీస్ అంటే వేస్తారు, ఫ్రీ కూడా ఫ్రీ టికెట్ పెడతా అంటే వేస్తారు కదా ఓట్లు. అది ఆలోచిస్తారు అప్పుడు. ఎందుకట్లా? అట్లా గవర్నమెంట్ లాస్ వస్తారు లేదా? ఇట్లయితే లాస్ వస్తాయి ఇచ్చేటి ఇచ్చి. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళకే కదా, అది వాళ్ళకే అడగండి మీరు.